అవన్నీ అలా వంకాయ పచ్చడి చేసుకుంటున్నా. రాయలసీమ వంకాయ పచ్చడి ఇది. ఇంకా నూనె పెట్టి ఘాట్లు పెట్టి ఇలా కాల్చాల బాగానా. బాగా కాల్చాలండి. 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను నేను. 1/2 కిలో వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను. ఇది చేసి విధానం చూడండి. బాగా నూనె పూసేసి ఘాట్లు పెట్టి ఇంకో ఇలా దీంతో నాట్లు పెట్టాను. నాట్లు పెట్టి 1/2 కిలో తీసుకున్నాను నేను వంకాయలు. ఇవి ఇలాగే కాల్చుకున్నాను. ఇంకోటి కాల్చుకుంటున్నాను, ఇంకో 2. దీనికి కారం సరిపడగా పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇవి కూడా పొయ్యి మీద కాల్చుతానమాట పెట్టి. ఎలా కాల్చుతాను చూడండి. మా మనవడు చాలా కంగారు పడిపోతున్నాడు ఇక్కడ. నేనేం కంగారు పడట్లే. మరి ఏం చేస్తాను, మామని గట్టిగా పట్టుకొని ఉన్నాడనమాట. నా మీద తోలుతున్నాయి. ఏటమ్మా? నా మీద తోలుతున్నాయి. నీ మీద తోలుతున్నాయా? ఎందుకంటే ఇలా కాల్చుకోవాలా. చూసారా, ఇగో ఇలా కాల్చాలా. తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డలు కూడా కాల్చాలా. ఇవి కూడా ఇలా కాలాలని బాగానా. నూనెలోనే నూనె రాసి టమాటా ఉల్లిపాయకి కూడా పెట్టేది ఇలాగ కాల్చాలా మంచిగా. ఈ పచ్చిమిర్చి కూడా దాని మీద వేసి కాల్చుతాను. కేవలం ఇది ముందు దీన్ని నేను ఇలాగా కారానికి సరిపడగా పచ్చిమిరకాయలు వేసుకున్నాను. నేను ఒక 15 కాయల వరకును పచ్చిమిర్చి. ఇవి కూడా అలాగా కాల్చాలా.
ఉప్పు గుర్తుతోటి ఇంకో పచ్చిమిరకాయలు ఇలాగా కచ్చబెచ్చా కుట్టియాలా. ఇలాగా దీంతో కచ్చాబెచ్చా ఇలా కొట్టుకోవాలా. పప్పు గుత్తితో కొడుతున్నాను. టమాటాలో ఇంకా పైది నల్ల పక్క అంతా ఇలా కొడాలా. ఒలిసేసి టమాటా ఎందుకంటే నల్ల పొట్టు ఉన్నదనుకో సేదుగా ఉంటుంది, అందుకనే పొట్టు అంతా తీయడం వస్తుంది. వంకాయలు కూడా ఇలా పొట్టుకొని తీసేయాలండి. ఇదంతా నల్ల పొట్టు అంతా తీసేయాలి. పోపు వేయాలండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, పోపు, ఇంగువ.
అయిపోయిందండి. ఎంతో రుచికరమైన రాయలసీమ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చపాతీలో ముంచుకొని అది తింటే చాలా టేస్టీగా బాగుంటుంది.